భగవంతుడు ధర్మాన్ని సంరక్షించడం కోసం, అధర్మాన్ని నిరసించడం కోసం స్వీకరించినటువంటి అవతారములలో నృసింహావతారం అత్యంత విలక్షణమైన అవతారం. నృసింహావతారం అనేటటువంటిది ముఖ్యంగా భగవంతుడు సర్వవ్యాపి అనేటటువంటి సిద్ధాంతాన్ని లోకానికి తెలియజేయడం కోసం వచ్చినటువంటి అవతారం. భగవంతుడు సర్వత్ర ఉన్నాడు, భగవంతుడు లేని చోటు ఏదీ లేదు అనేది మన సిద్ధాంతం. ప్రహ్లాదుడు తన తండ్రికి ఇదే మాటనే విన్నవించుకున్నాడు. ఇందు కలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని. కానీ అది హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు. వాడి యొక్క అహంకారం, వాడిలో ఉన్నటువంటి ఆ తామసీ ప్రవృత్తి వాడికి భగవంతుడి యొక్క సర్వవ్యాపిత్వాన్ని అవగాహన చేయలేదు. కాబట్టి ప్రహ్లాదుడి మాటలో వాడికి నమ్మకం కలక్క వాడు ప్రహ్లాదుణ్ణి, ఒరే నీ శ్రీమన్నారాయణుడు సర్వత్రా ఉన్నాడు అంటున్నావు, ఈ స్తంభంలో ఉన్నాడట్రా అని అడిగేటప్పటికీ ఇక్కడ కూడా ఉన్నాడు భగవంతుడు అని ప్రహ్లాదుడు అన్నాడు. అయితే చూపించు అని హిరణ్యకశిపు అన్నప్పుడు, నేను చూపించేదే ఉంది, భగవంతుడు తనంతట తనే దర్శనమిస్తాడు అని అనటంతో ఆ స్తంభాన్ని ఒక చరుపు చరిచిన వెంటనే భగవంతుడు ఆ నృసింహ రూపంలో ఆవిర్భవించాడు. శ్రీమద్భాగవతం చెబుతుంది, నృసింహావతారానికి రెండు హేతువులు. ఒకటి, భగవంతుడి యొక్క సర్వవ్యాపిత్వాన్ని లోకానికి చాటి చెప్పాలి అనేది ఒకటి. రెండవది, తన భక్తుడి యొక్క మాటను నిజం చెయ్యాలి అనేది రెండవది. భగవంతుడు ఎంత భక్తవాత్సల్యం కలిగినవాడు అని అంటే, తన భక్తుడైన ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నాడు అని చెప్పిన మాటను సత్యం చేయాల్సిన బాధ్యత తన మీద ఉన్నది. అందుకోసం అని చెప్పేసి ఆ స్తంభం నుంచి ఆవిర్భవించాడు అని శ్రీమద్భాగవతం చెబుతున్నది. కాబట్టి ఆ భగవంతుడి యొక్క సర్వవ్యాపిత్వాన్ని లోకానికి తెలియజేయడం కోసం అని చెప్పేసి నృసింహావతారం వచ్చిందని, ఈ నృసింహావతారంలో మిగిలిన అన్ని అవతారముల కంటే ఒక వైశిష్ట్యం ఉన్నది.